పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో బంగారం కొనుగోలు తగ్గడం సంతోషంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. తాను ఇచ్చిన పిలుపునకు స్పందించి బంగారం కొనుగోలు తగ్గించడంపై ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. మన్ కీ బాత్ 135వ ఎపిసోడ్లో భాగంగా ఆదివారం ప్రధాని పలు అంశాలను ప్రస్తావించారు. నాగాలాండ్ విమెన్ ఫుట్సల్ లీగ్ గురించి వివరించారు. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఇటీవల దేశ ప్రజలకు కొన్ని విజ్ఞప్తి చేశాను. సాధ్యమైన మేర కొంతకాలం పాటు బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండాలని చెప్పాను. నా పిలుపునకు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. సందేశాల ద్వారా వారి అనుభవాలను పంచుకున్నారు. ఇంతకాలం సొంత వాహనాల్లో వెళ్ళిన వారు ఇప్పుడు ఇతరులతో కలిసి వెళ్తున్నారు. ఈసారి విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకున్నామని పలువురు సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్నారు అని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. అలాగే యువత క్రీడలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఈ విషయంలో నాగాలాండ్ రాష్ట్రం స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు. ఆ రాష్ట్రంలో నాగాలాండ్ బేబీ లీగ్ నడుస్తోంది. 5 నుంచి 12 ఏళ్ల మధ్య వయసులో ఉన్న చిన్నారుల్లో స్ఫూర్తి నింపి వారు క్రీడల వైపు మొగ్గు చూపేలా చేస్తున్న అసాధారణ లీగ్ అది. అదే రాష్ట్రంలో నాగాలాండ్ విమెన్ ఫుట్సల్ లీగ్ను నిర్వహిస్తున్నారు. ఫుట్సల్ పదం చాలామందికి కొత్తగా ఉంటుంది. ఇండోర్ ఫుట్బాల్ను అలా పిలుస్తారు. ప్రతి జట్టులో కేవలం 5 ఆటగాళ్లు మాత్రమే ఉంటారు. సాధారణ ఫుట్బాల్ మైదానంతో పోలిస్తే వారు ఆడే స్థలం చాలా చిన్నగా ఉంటుంది. దీంతో ఆటగాళ్లు చాలా వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆడబిడ్డల్లోని ప్రతిభను వెలికితీయడానికి ఇది అద్భుతమైన వేదికగా నిలుస్తోందని మోదీ కొనియాడారు. 66 అంతరించిపోతున్న హర్గిలా పక్షిని రక్షించడంలో అస్సాం హర్గిలా ఆర్మీ చేస్తున్న కృషిని ప్రధాని మోదీ కొనియాడారు. ఒకప్పుడు ఈ పక్షిని అశుభంగా భావించేవారు. కానీ ఇప్పుడు అది ఆ రాష్ట్రంలోని గ్రామాలకు ఒక గుర్తింపుగా మారిపోయింది. ప్రకృతిని శుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషించిన ఈ పక్షిని ఒకప్పుడు చూడటానికి కూడా ఇష్టపడలేదు. దాని గూడులున్న చెట్లను కూడా కొట్టివేసేవారని ప్రధాని వెల్లడించారు. ఆ మూఢనమ్మకాన్ని జీవశాస్త్రవేత్త పూర్ణిమాదేవి బర్మన్ మార్చివేశారన్నారు. దాంతో ఇప్పుడు ఆ పక్షిని కాపాడేందుకు హర్గిలా ఆర్మీనే సిద్ధమైందని చెప్పారు.